హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాటిలో మట్టి పరిరక్షణ యొక్క వ్యవసాయ శాస్త్ర కొరత అయిన మల్బింగ్ చాలా ప్రభావవంతంగా ఉండును. అయితే ఈ క్రింది వాటిలో పై ప్రకటనకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 మరియు 3 అంటే గల్లీ కోత నుండి మట్టిని రక్షిస్తుంది. పీట్ వాష్ మరియు గాలి కోత నుండి మట్టిని రక్షిస్తుంది. నెక్స్ట్ నేల తేమ మరియు పోషకాలను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఏంటండి అది? మల్బింగ్ అనేది ఈ మట్టి పరిరక్షణ యొక్క వ్యవసాయ శాస్త్ర కొలత అండి ఇది. అయితే ఈ మల్బింగ్ అనేది చాలా ప్రభావం చూపును మట్టిని పరిరక్షించడంలో. ఏంటంటే అది గల్లి కోత నుండి మట్టిని రక్షిస్తుంది. నెక్స్ట్ పీట్ వాష్ మరియు గాలి కోత నుండి మట్టిని రక్షిస్తుంది. నెక్స్ట్ నేల తేమ మరియు పోషకాలను నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు జనపనార పెరగడానికి అనువైనవి. ఏంటండి? వేడితో కూడినటువంటి తేమతో కూడినటువంటి పరిస్థితులు కనుక చూసినట్లయితే ఇవి జనపనార పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ క్రింది వ్యవసాయ పద్ధతుల్లో ఏది పర్యావరణానికి అనుకూలమైనది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. వ్యవసాయ పద్ధతుల్లో కనుక చూసినట్లయితే సేంద్రియ వ్యవసాయము ఇది పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశంలోని నల్లనీల ఉత్పత్తికి అత్యంత అనుకూలమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పత్తి పంట. అయితే ఇది పత్తి పంట కనుక చూసినట్లయితే ఇది ఏంటంటే ఇది నల్ల నేల ఉత్పత్తికి అత్యంత అనుకూలమైనది ఏంటి అంటే పత్తి పంట. ఈ పత్తి పంట కనుక చూసినట్లయితే ఇది నల్ల నేల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. ఏంటంటే అది పత్తి పంట. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో పంట ఉత్పత్తిలో నత్రజని వినియోగ సామర్థ్యం వేటి ద్వారా మెరుగుపరచవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. అంటే పంట ఉత్పత్తిలో నత్రజని వినియోగ సామర్థ్యాన్ని వేటి ద్వారా మెరుగుపరచవచ్చు అనంటే ఎరువులను విభజించడము, నత్రజని నిరోధకాల వాడకము, నెక్స్ట్ నెమ్మదిగా విడుదల చేసే ఎరువుల వాడకము. ఇవి 3 నత్రజని వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. అంటే పంట యొక్క ఉత్పత్తి ఎక్కువగా రావడానికి ఈ నత్రజని వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి తోడ్పడతాయని చెప్పేసి చెప్పవచ్చును. ఏంటి అండి అవి? ఎరువులను విభజించడము, నత్రజని నిరోధకాలు వాడకం, నెక్స్ట్ నెమ్మదిగా విడుదల చేసే ఎరువుల వాడకం. నెక్స్ట్ జూమింగ్ వ్యవసాయం అనున్నది ఈ క్రింది వారిలో ఎవరితో ఎక్కువ సంబంధము కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాశీలు. ఈ జూమింగ్ వ్యవసాయం అనేది కాశీలతో ఎక్కువగా సంబంధము కలిగి ఉంటుంది. నెక్స్ట్ 20వ శతాబ్దంలో ప్రవేశపెట్టబడిన నూతన వ్యవసాయ వ్యూహాన్ని అనుసరించిన ఫలితంగా హరిత విప్లవం ఏర్పడింది. అయితే ఈ హరిత విప్లవ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ఈ నూతన వ్యవసాయ వ్యూహాన్ని అనుసరించినటువంటి ఫలితంగా హరిత విప్లవం అనేది ఏర్పడిందంటే అయితే ఈ హరిత విప్లవ పితామహుడిని ఎవరిని పేర్కొంటారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ గారిని హరిత విప్లవ పితామహుడిగా పేర్కొంటారు. ఈ క్రింది వాటిలో హరిత విప్లవానికి సంబంధించి ఉత్పత్తి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గోధుమ ఉత్పత్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే హరిత విప్లవానికి సంబంధించిన ఉత్పత్తి ఏది అనంటే గోధుమ ఉత్పత్తి. నెక్స్ట్ సాధారణంగా సేంద్రియ వ్యవసాయంలో ప్రమాణాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి. ఈ ప్రకటనకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ వ్యవసాయం అండి? సేంద్రియ వ్యవసాయంలో కనుక చూసినట్లయితే ప్రమాణాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడినాయండి. అయితే ఈ ప్రకటనకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సహజ పదార్థాలు. సేంద్రియ వ్యవసాయంలో కనుక చూసినట్లయితే ప్రమాణాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడేటి ఏంటి అంటే సహజ పదార్థాలు. నెక్స్ట్ ఒక తోటల పంట అనేది సాధారణంగా ఉష్ణమండల లేదా సెమీ ట్రాపికల్ ప్రాంతంలో ప్రత్యేకంగా విస్తృతమైన వాణిజ్య విక్రయం కోసం నాటబడిన పెద్ద భూమిలో పండిస్తారు. సాధారణంగా నివాసీ కూలీల చేతి సాగు చేయబడుతుంది. అయితే ఈ క్రింది వాటిలో ఏ పంటను తోటల పంటగా పరిగణించవచ్చు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది కూడా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే తోటల పంటగా దేన్ని పరిగణించవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, తేయాకు, కాఫీ, కొబ్బరి, రబ్బరు.
తేయాకు, కాఫీ, కొబ్బరి, రబ్బరు ఈ పంటలను తోటల పంటగా పరిగణించవచ్చు. వరుస కాలాల్లో ఒకే ప్రాంతంలో అసమానమైన లేదా వివిధ రకాలైన పంటలను పండించే పద్ధతిని ఈ విధంగా అంటారు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పంట భ్రమణము. అయితే ఒకే ప్రాంతంలో అసమానమైన లేదా వివిధ రకాలైన పంటలను పండించే పద్ధతిని ఏమంటారు అంటే పంట భ్రమణం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణాసియా ప్రాంతంలోని విస్తీర్ణాన్ని బట్టి ఖరీఫ్ పంటలు ఈ క్రింది ఏ నెలలో సాగు చేయబడి పరిగణించబడతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏప్రిల్ మరియు అక్టోబర్. అయితే దక్షిణాసియా ప్రాంతాన్ని విస్తీర్ణాన్ని బట్టి ఖరీఫ్ పంటలు ఈ క్రింది ఏ నెలలో సాగు చేయబడి పండించబడతాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ మరియు అక్టోబర్. అయితే ఈ ఏప్రిల్ మరియు అక్టోబర్ నెలల్లో ఈ దక్షిణాసియా ప్రాంతంలోని విస్తీర్ణాన్ని బట్టి ఖరీఫ్ పంటలు ఈ ఏప్రిల్ మరియు అక్టోబర్ నెలల్లో సాగు చేయబడి పండించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వరి సాగులో అత్యధిక విస్తీర్ణం ఉన్న దేశం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. వరి సాగులో అత్యధిక విస్తీర్ణం గల దేశం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మన భారతదేశం. భారతదేశంలో కనుక చూసినట్లయితే వరి సాగులో అత్యధిక విస్తీర్ణం ఉంటుందంటే, అయితే అత్యధిక విస్తీర్ణం ఉన్నటువంటి దేశం ఏదేనంటే వరి సాగులో మన భారతదేశం అని చెప్పవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో విప్లవం మరియు దానికి సంబంధం గల అంశం దృష్ట్యా ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నీలి విప్లవము పౌల్ట్రీ, ఇది సరిగా సరిపోలేదని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్, పూస సింధు గంగా అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించిన రకం? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పూస సింధు గంగా అనేది ఇది గోధుమ రకానికి సంబంధించినదిగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది ఇవ్వబడిన ఏ పచ్చి రొట్ట పంటల్లో అత్యధికంగా నత్రజని ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దైంచ. అయితే ఏ పచ్చి రొట్ట పంటల్లో అత్యధికంగా నత్రజని ఉంటుందంటే దైంచ పచ్చి రొట్ట పంటల్లో అత్యధికంగా నత్రజని ఉంటుంది. ఈ క్రింది వాటిలో గోల్డెన్ రైస్ యొక్క గొప్ప మూలంగా దేనిని పేర్కొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విటమిన్ ఏ. గోల్డెన్ రైస్ యొక్క గొప్ప మూలంగా దేన్ని పేర్కొంటారు అంటే విటమిన్ ఏను గోల్డెన్ రైస్ యొక్క గొప్ప మూలంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన సూత్రము ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన సూత్రం ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ. అయితే ప్రయోజనము, వ్యక్తి, ఉత్పాదకత, ప్రణాళిక, ఇవి మూడు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన సూత్రాలుగా చెప్పవచ్చును. ఏంటి అండి, ప్రయోజనం, వ్యక్తి, ఉత్పాదకత, ప్రణాళిక. కుంకుమ పువ్వు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉత్పత్తి అవుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, కుంకుమ పువ్వు అనేది చాలా వాల్యుబుల్ అండి. అయితే ఈ కుంకుమ పువ్వు అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మైదాన ప్రాంతంలో ఉత్పత్తి కావడము జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భూమి కొలత యొక్క సంప్రదాయ యూనిట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సి అండి, బీషు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భూమి కొలత యొక్క సంప్రదాయ యూనిట్ ఏంటంటే బీషు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రబీ పంటకు సరైన ఉదాహరణగా దేన్ని పేర్కొనవచ్చు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆవాలు. రబీ పంటకు సరైన ఉదాహరణగా దేన్ని పేర్కొనవచ్చు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఆవాలను రబీ పంటకు సరైన ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ క్రింది వాటిలో హరిత విప్లవంతో సంబంధం ఉన్న వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, అధిక దిగుబడి వివిధ కార్యక్రమాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే హరిత విప్లవంతో సంబంధం ఉన్న వాక్యం ఏంటంటే ఇక్కడ అధిక దిగుబడి మరియు వివిధ కార్యక్రమాలు, ఇవి హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మసూర్. ఈ మసూర్ అనేది ఖరీఫ్ పంట కానిది అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో లవంగము దీని నుండి పొందబడింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పూల మొగ్గ. ఈ లవంగం అనేది పూల మొగ్గ నుండి ఏర్పడము జరుగుతుంది. నెక్స్ట్, ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయంలో వ్యవసాయ మ్యూజియం ఇటీవల ప్రారంభించబడింది. అయితే ఇది ఎచ్చట? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాయ్పూర్, ఛత్తీస్గఢ్. అయితే వ్యవసాయ మ్యూజియం అనేది ఇటీవల రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఉత్తరాఖండ్ యొక్క ప్రధాన వాణిజ్య పంట ఏది? ఆన్సర్ చెరుకు.
ఈ ఉత్తరాఖండ్ యొక్క ప్రధాన వాణిజ్య పంట ఏది అనంటే చెరుకు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంటకు సంబంధించిన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. అయితే ఖరీఫ్ పంటకు సంబంధించినది ఏంటి అనంటే పైవన్నీ. మండువా, వరి, జంగోరా ఇవి మూడు ఖరీఫ్ పంటకు సంబంధించినవిగా గుర్తించవచ్చును. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వ్యవసాయ రంగ ముఖ్య పరిశోధన సంస్థలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ కాన్పూర్, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ కొచ్చి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఇది నాగ్పూర్లో కలదు. ఇవి మూడు సరైనవిగా గుర్తించడమైంది. ఏంటి అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ కాన్పూర్లో కలదు, కోకోనట్ డెవలప్మెంట్ అనేది కొచ్చి, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ కాన్పూర్లో కలదు, నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఇది నాగ్పూర్లో కలదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో శ్వేత విప్లవానికి సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 4 మాత్రమే. అయితే శ్వేత విప్లవానికి సంబంధించి సరికాని వాటిని ఏంటి అంటే దీని ముఖ్య ఉద్దేశం పట్టణ ఉత్పత్తిదారులను సహకార సంఘాల ద్వారా గ్రామీణ వినియోగదారులతో అనుసంధానం చేయడం అనేది శ్వేత విప్లవానికి సంబంధించి సరికానిదిగా గుర్తించవచ్చును. నెక్స్ట్, గోవింద్ బల్లభ్ పంత్ జ్ఞాపకార్థం జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అని ఏ సంవత్సరంలో పేరు పెట్టారు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1960 AD. అయితే 1960 ADలో ఈ గోవింద్ బల్లభ్ పంత్ జ్ఞాపకార్థంగా జీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అని పేరు పెట్టడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.